ఎవరో పోయినరు శ్రీపాద ఎల్లంపల్లి కాడికి పోయి ఈ నీళ్లు కేసీఆర్ గారికి నీళ్ళు ఇవి అని. శ్రీపాద ఎల్లంపల్లి కేసీఆర్ నీళ్ళు ఎట్లయితే కేసీఆర్ని చెప్పమని బయటికి వెళ్ళి. కాబట్టి ఆయన బయటికి రారు, వీళ్ళేం అబద్ధాలు ఆడతారు. కాబట్టి ప్రజలు వీళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వెనకటికి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎట్ల కాలమైందో రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కూడా కృష్ణా గోదావరిలో ప్రతిసారి నిండుతున్నాయి, సమయం కంటే ముందే నిండుతున్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారి అదృష్టం నా దృష్టిలో. కేసీఆర్ ఉన్నప్పుడు రాలే. ఇంకా కొంతమంది కాళేశ్వరం ఏంది పనితీరు ఏందో భవిష్యత్తులో తెలుస్తుంది. భవిష్యత్తులో ఏం లేదు. ఎల్నినా ఉన్నా లానినా ఉన్నా గోదావరికి ఎప్పుడు కూడా నీటి వసతి ఉంటుంది. 4 సంవత్సరాల పాటు సమస్యలున్న 4వ సంవత్సరం నుంచి వచ్చిన చరిత్ర ఒక 60-70 ఏళ్ల చరిత్ర మన ముందుంది స్వాతంత్ర భారతంలో. కాబట్టి నీళ్లు రావని మేము ప్రాణహిత కింది దానికి పోయినాం, ఇంద్రావతి దానికి పోయినాక వచ్చిన ఇంకా పోయి అట్నే పోయి పోలవరం కాంచి తీసుకురాలి. పైసల కోసం అని చెప్పి పోలవరం కాంచి పోయి తీసుకొని రాలి. ఇంకో మాట అంటారు, కాఫర్ డ్యాములు కూలితే మాట్లాడలేదు. ఆడ టీడీపీ ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. వాళ్ళకు లేని దుగ్ధ ఈయనకెందుకు వచ్చిందో కేటీఆర్కి నాకు అర్థం కాదు. వాళ్ళకు తెలుసు అది. అక్కడికి వచ్చే వరద దిగువ సీలేరు నుంచి వచ్చిన నీటితో ఏ విధంగా పోలవరంకు ఉంటుందో అంబేద్కర్ గారు చెప్పిండు, ఇప్పుడు కాదు. ఆయన తుంగభద్ర బాక్రానంగల్ మీద పనిచేసినప్పుడు అంబేద్కర్ గారే పోలవరంతో రాజమండ్రికి కూడా సమస్య ఉంటుందని చెప్పిన చరిత్ర ఉంది. అవన్నీ తెలుసుకోండి. కాఫర్ డ్యామ్ పోతే దానికి పోలవరానికి కాళేశ్వరానికి ముడి పెడతారు. ఇప్పుడు నువ్వు పోయి మరి భారత రాష్ట్ర సమితి కదా పోయి ఆంధ్రప్రదేశ్లో కొట్టాడు. మరి మళ్ళీ జగన్ మరి మీ మిత్రుడో శత్రువో నాకు తెలియదు, మరి ఆయనప్పుడే కూలింది. మరి అట్లా కూడా తలాతోకలేని స్టేట్మెంట్లే, ఎటు అనాలోచితంగా చేసే స్టేట్మెంట్ల వల్ల వచ్చేది ఏంది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ ఎంత మాట్లాడినా అది చరిత్ర కాబోతున్న పార్టీ, చరిత్ర కాలగర్భంలో కలిసిపోబోతున్న పార్టీ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక రోజున తెలంగాణ ఉద్యమంలో అది పోషించిన పాత్రను మేము ఎప్పుడు కూడా దాన్ని తీసేయలే, మా ముఖ్యమంత్రి గారైనా మా కాంగ్రెస్ పార్టీ అయినా సరే. అందుకే కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన, ఆ రోజు ప్రకటన చేసిన తెలంగాణ పట్ల కన్సర్న్ ఉండబట్టి, తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి వంచి తెలంగాణ ధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజ